హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మొరార్జీ, వింజమ్ మొరార్జీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇడ్లీ మరియు రాయలసీమ కారం చట్నీ ఎలా తయారు చేసుకోవాలన్నది సింపుల్ టిప్స్తో నేను మీకు చెప్తాను. రండి చూస్తాం. కారం చట్నీకి కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి. ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10 రెమ్మల తెల్లగడ్డ, 2 చిన్న సైజు ఎర్రగడ్డ అండి తీసుకోవాలి. చూశారు కదండి ఏమేమి వేసుకున్నామో. ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఇప్పుడు ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు, ఒక మీడియం సైజు టమాటా అండి. ఇంతే కావాల్సిన పదార్థాలు, సింపుల్ టిప్స్. చూసారు కదండి, టమాటా చింతపండు వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాము. ఇంకా ఒక రాళ్ళ ఉప్పు కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. అంతేనండి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందామండి. హీట్ ఎక్కిందండి. ఆవాలు వేసుకుందాము. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో నీ మౌనం నీ పేరే పిలుస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు సాసులు వేసుకున్నాము. సాసులు పప్పులు అండి, ఉద్దిపప్పు పచ్చనిపప్పు 2 కలిపి వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న కారంని ఇప్పుడు కలుపుకుందాం. ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాది, ఎన్నటికీ మాయని మమత నీదే నాది. ఇలా వంటింట్లో పాడుకుంటూ ఆడుకుంటూ నేను వంటలు చేసుకుంటూ రుచికరంగా టేస్ట్గా ఒకసారి టేస్ట్ చూస్తామండి. ఓకేనండి. కారం టేస్ట్ చూస్తాం ఒకసారి. సూపర్గా ఉందండి. ఇడ్లీకి కావాల్సిన పదార్థాలను చూడండి. ఇడ్లీ పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి, సాల్టు, దోశల సోడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. నీళ్ళు కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. పిండి గట్టిగా ఉండాలి, స్మూత్గా ఉండాలండి. అప్పుడే ఇడ్లీ స్పాంజ్ లాగా వస్తుంది. మొన్న ఇడ్లీ తినేది నేను చూపించాను కదండి మీకు, స్పాంజ్ లాగా ఎలా ఉంటుందనేది. ఎలా చేసుకుంటే ఆ విధంగా స్పాంజ్ లాగా వస్తుందనేది ఇప్పుడు చూడండి లైవ్లో.
చూడండి పిండి ఎంత స్మూత్గా వచ్చిందో. కలుపుతా ఉంటే చూడండి, నేను చూపిస్తాను. బబుల్స్ వచ్చింది కదండి, ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే పిండి స్మూత్గా ఉంటుంది, ఇడ్లీ కూడా స్పాంజ్ లాగా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది. చూడండి, ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పోసి పెట్టుకుని బౌల్లో పెట్టుకునేసినాము. ఇప్పుడు మూత పెట్టుకుందాము. కరెక్ట్గా 20 మినిట్స్ అండి ఇడ్లీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇడ్లీ ఉడికిపోయింది, ఇడ్లీ రెడీ. ఇప్పుడు ఇడ్లీ విత్ కారం చట్నీతో టేస్ట్ ఎలా ఉందనేది షార్ట్ వీడియోలో చెప్తానండి. ఓకేనా? ఇలా తయారు చేసుకోండి మీరు కూడా ఇంట్లో. చూడండి ఇడ్లీ ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూడండి. ఇడ్లీ పగులు ఇలా రావాలండి, అప్పుడే మనకు స్పాంజ్ లాగా బ్రెడ్గా సూపర్గా మెత్తగా ఉంటుందండి, బాగుంటుంది. ఓకేనా? ఇలా చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని రుచి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, బాయ్.